హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లయింగ్ బాల్. ఈ వీడియోలో మనం ఫ్లిప్కార్ట్లో బజాజ్ కార్డ్ ద్వారా ఏదైనా ఒక వస్తువును ఎలా కొనుగోలు చేయాలో తెలుసుకోబోతున్నాం. మీరు ఫ్లిప్కార్ట్లో బజాజ్ కార్డుపై ఏదైనా ఒక వస్తువు కొనుగోలు చేయాలంటే ఆ వస్తువు యొక్క ప్రైస్ అనేది 2500 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అప్పుడైతే మనం బజాజ్ కార్డుపై ఆ వస్తువును కొనుగోలు చేయగలం. అలాగని ప్రతి వస్తువుపై ఆ బజాజ్ కార్డ్ ఆప్షన్ అనేది మనకు ఉండదు, కానీ కొన్ని వస్తువులపై ఉంటుంది. ఆ వస్తువులను మాత్రమే మనం కొనుగోలు చేయగలం. సరే, ఇప్పుడు మన కార్ట్లో ఒక మొబైల్ ఉంది. ఆ మొబైల్ను బజాజ్ కార్డ్పై ఎలా కొనుగోలు చేయాలో చూద్దాం. సరే, ఇక్కడ మీకు మొబైల్ ఉంది కదా, క్రింద ప్లేస్ ఆర్డర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఇలాగా అడ్రస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రింద చూపిస్తున్నటువంటి కంటిన్యూ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఇలాగా పేమెంట్ అనేది అడుగుతుంది కదా. ఇక్కడ మీరు కొద్దిగా క్రిందకు స్క్రోల్ చేయండి. క్రిందకు స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఈఎంఐ ఈజీ ఇన్స్టాల్మెంట్స్ అని చూపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా కొన్ని బ్యాంక్స్ అయితే చూపిస్తుంది. ఇందులో మనకు బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ అని చూపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా కొన్ని ఈఎంఐ ప్లాన్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు నెలకు ఎంత పేమెంట్ చేయాలనేది, అలాగే ఆ పేమెంట్ అనేది ఎన్ని నెలల పాటు పే చేయాలనేది చూపిస్తుంది. ఇందులో మీకు నచ్చినటువంటి ప్లాన్ ఇలాగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రింద చూపిస్తున్నటువంటి కంటిన్యూ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మీ బజాజ్ కార్డుకు సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మీకు కార్డ్ నెంబర్ దగ్గర బజాజ్ కార్డ్ నెంబర్ను ఎంటర్ చేయండి. అలాగే మీ కార్డ్ ఎప్పుడు ఎక్స్పైర్ అవ్వబోతుందో ఆ మంత్ ఇయర్ను ఇక్కడ ఎంటర్ చేసి, మీ దగ్గర సివివి నెంబర్ ఉంటే ఆ సివివి నెంబర్ దగ్గర కూడా సివివి నెంబర్ను ఎంటర్ చేయండి. లేదంటే వదిలేయండి. తర్వాత క్రింద చూపిస్తున్నటువంటి కంటిన్యూ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మీ బజాజ్ కార్డుకు రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే ఈ విధంగా వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ ఓటీపీ అనే దగ్గర ఎంటర్ చేసి క్రింద చూపిస్తున్నటువంటి కన్ఫర్మ్ అండ్ పే అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ అనేది ఈ విధంగా బుక్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు బజాజ్ కార్డుపై ఏదైనా ఒక వస్తువును కొనుగోలు చేయవచ్చు. ఈ వీడియోపై మీకు ఎలాంటి సందేహం ఉన్నా నిస్సందేహంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 24 hours లోపు మీ కామెంట్కి అయితే తప్పకుండా రిప్లై అయితే ఇవ్వటం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్లయింగ్ బాల్ ఆల్వేస్ అట్ యువర్ సర్వీసెస్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.